సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నేను కూడా నిన్న 4-5 ప్లాట్ఫామ్స్లో నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు మనకి ఇహపరాలు మర్చిపోయి తాత్కాలిక ప్రయోజనాలు ఇప్పటికిప్పుడు మనం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళకి ఏదో మనం పావలా చేద్దాం అన్న దగ్గర మనసు ఎప్పుడు అంగీకరించదు. అందుకే చూడండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తారు, ఇమీడియట్గా కాంగ్రెస్ మీదకి స్విచ్ ఆన్ అయిపోతున్నాడు. ఆ ఛత్తీస్గఢ్లో చూడండి, ఎవరో ఇంట్లో పనివాడి ఇంట్లో డబ్బులు దొరికాయి, కుప్పలు కొండలు డబ్బులు దొరికాయని వీళ్ళు చెప్పి ఆవ్యాసం ఉంటుంది చూడండి. వీళ్ళు చేయబోయే పనులు వీళ్ళు చేసే పనులు కాకుండా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్ల దండకు అందుకునే కార్యక్రమం ఎలా ఉందో దానికి ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ చూపించాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి దేశానికి ఇవాళ మోడీ భరోసా అనే ఎలక్షన్ క్యాంపెయిన్తో ముందుకెళ్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా నేను భరోసా అన్న విషయం ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎలా? రాజధాని విషయంలో ఒక ఎయిర్ ఉంది. బుధానికి ఈ తెలుగుదేశం తెంగరంలో ఏడుస్తుంది ఏంటి, అమరావతి రాజధాని అని ఏడుపు చేస్తున్నారు కదా, దానికి భరోసా ఇవ్వాలి కదా. తర్వాత రైల్వే జోన్ అన్నది ఇవాళ 2014 ఎలక్షన్ కాదు కదా, ఇది 2024 అంటే 10 సంవత్సరాలు మీ పాలన అనంతరం జరుగుతున్న ఎలక్షన్. ఇప్పుడు ఉదాహరణకి 2014 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి రైల్వే జోన్ నేను రాగానే ఇస్తానని చెప్పాడు అనుకోండి, దట్ ఈస్ అన్ అథెంటికేషన్. 10 ఏళ్ల మీ ప్రస్థానంలో రైల్వే జోన్ అన్నది కనీస పరిగణలోకి తీసుకోకుండా మీరు నరేంద్ర మోడీ కానీ లోకేష్ కాదు కదా, వాడికంటే చిన్నపిల్లాడు ఏమీ తెలియదు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్న కూడా నరేంద్ర మోడీ గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒకసారి చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో ప్రజల సమక్షంలో ప్రజల కాంక్ష ఏంటో ప్రజలకు చెప్పగలిగాడు యాజ్ అ పీపుల్స్ రిప్రజెంటేటివ్. వీళ్ళు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ అన్న దాని మీద వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు, క్లారిటీ లేదు. అడిగి ఉండాలి కదా సభలో, అది ఉండాలి కదా. రెండోది, లోకేష్ లాంటి వ్యక్తి కానీ తండ్రి కొడుకులు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఇక్కడ రాజమండ్రిలో కొడుకు ప్రత్యక్షం అయితే అనకాపల్లిలో, ఎందుకంటే డబ్బులు ఎత్తుకెళ్ళిపోయిన సీఎం రమేష్ ఉన్నాడు కాబట్టి డబ్బులు పిసుక్కోవడానికి అక్కడ పోయాడు పెద్ద ఆయన. అక్కడ పోయి మాట్లాడేంటి మీరు గమనించండి. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా? వీళ్ళు పాత నెరేషన్సే కదా, హూ కిల్డ్ బాబాయ్ నాన్సెన్సే కదా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం అనవసరం. ఇప్పుడు ఫస్ట్ నరేంద్ర మోడీని అడ్రస్ చేస్తే, దేశంలో 150 లక్షల కోట్లు అప్పు చేసిన వాడు నరేంద్ర మోడీ. మన్మోహన్ సింగ్ గారు 49,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిస్తే ఈయన 150 లక్షల కోట్ల అప్పు చేసిన 100 లక్షల కోట్లు ఏం చేశారు కదా. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ దీంట్లో బాధ్యత ఏది? పోనీ ఏమన్నా నువ్వేనా బాక్రానంగల్ ప్రాజెక్ట్ లాంటిది ఏమైనా కట్టినావా, లేదంటే నాగార్జున సాగర్ లాంటి బహుళాద్ర సాధక ప్రాజెక్టులు ఏమైనా కట్టి చూపించావా? కాదు కదా. కేవలం పకోడీ కబుర్లు చెప్తూ భారతదేశ దిశ గమనం ఎలా ఉండేది అంటేనండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ దానికి పెద్ద పెట్టేసింది. గతంలో మనంబోడు పివి నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళందరూ గ్లోబలైజేషన్ పట్ల ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ కాకుండా దాంతో ఏమవుతుంది, 10 పరిశ్రమలు రాగలిగాయి. ఇక్కడ అదానీ అంబానీలు మాత్రమే పెరుగుదలకు కనబడి ఈ ప్రభుత్వం. బీజేపీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పైన ఇది దిశా గమనం మార్చే దగ్గర వీళ్ళు 150 లక్షల కోట్ల అప్పులు దేశం నెత్తి మీద పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో పొత్తు ధర్మం అనుకోండి, లేదా ఇప్పుడున్న పొత్తు ధర్మం అనుకోండి, నువ్వు కొత్తగా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు ఉన్న దగ్గర నీ కేబినెట్ మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రాష్ట్ర అప్పుల యొక్క చిట్టా ఏం చెప్పిందో దాన్ని నువ్వు జస్టిఫై చేయకుండా, ఏది 4,47,447 కోట్లను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిన దగ్గర నువ్వు కూడా ఎక్కడికి వచ్చి రామోజీరావు ఈ పచ్చల్లోడును ఈ పేపర్లోడు వేసిన ఫిగర్లు పెట్టి ఆ 14 లక్షలు 10 లక్షల ఫిగర్లు మాట్లాడితే, మోడీ భరోసా దేశం అంతా తిరుగుతున్న వ్యక్తికి నీకు కనీస గణాంకాల మీద కూడా అవగాహన లేకుండా, అంటే 33 రాష్ట్రాలు అంటే ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో దానికి భిన్నంగా పార్లమెంట్ చెప్పిన దానికి భిన్నంగా, అంటే నీకు పొత్తు ధర్మం అంటే వీళ్ళ అబద్ధాలను నువ్వు కంటిన్యూ చేయడానికే నువ్వు పొత్తు పెట్టుకున్నావు మిస్టర్ నరేంద్ర మోడీ. మీరు ఇది గమనిస్తున్నారా? అంటే ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఈ పారాచూట్ బ్యాచ్ పురంధేశ్వరం మనం ఎప్పుడైతే ఎంటర్టైన్ చేస్తున్నావో ఒరిజినల్ మనోభావాలు కూడా మీరు మారిపోయి ఈ అబద్ధాలకే మీరు ముందు వేసుకుని వెళ్తున్నారా? అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే మాటలు ఏదైతే విమర్శలు మనం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, సేమ్ వర్డ్స్ సేమ్ నేరేషన్ ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి వచ్చాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. గతంలో నాకు మా ఫ్రెండ్స్తో చిన్న తగులు అవుతుండే ఎలిమెంటరీ స్కూల్లో అట్లా చదువుతున్నప్పుడు. అప్పుడు నేను మా అన్నయ్య ఉన్నాడు మా నాన్న ఉన్నాడని బేగాలపల్లికి నేను వెళ్ళేవాడిని. మా నాన్న నాతో పాటు వస్తే, ఎందుకంటే నేనే పెద్దవాడిని, నాకు అన్నయ్య లేడు కాబట్టి మా నాన్నే నాతో పాటు వస్తే అక్కడ వాడికి సమన్వయపరిచి, ఎరా మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, అలా కొట్టుకుంటే అలా తప్పు కదా అని సెకండ్లు ఇచ్చి మీ ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి వచ్చిన ఉదంతో నేను చూశాను. కానీ ఇక్కడ విభిన్నంగా
ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అంటే చంద్రబాబు నాయుడు అని మాట్లాడింది ఏ నెరేషన్లో మాట్లాడాడండి అతను? పోలవరం కూడా పూర్తి చేస్తాను. పోలవరం చేయవలసిన పోలవరం ఏటీఎం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి, సన్ స్ట్రోక్ జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి సన్ను పక్కన కూర్చోబెట్టుకుని పోలవరం నేను పూర్తి చేస్తానని చెప్తున్నారు మోడీ గారు. కదండి, ఇంకా అబద్ధం చెప్తాను మీకు. 1500 కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఎక్కడిచ్చారు సార్? పోలవరం హెడ్డింగ్లు తీద్దాం మనం. 15,000 కోట్లు ఇచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు సార్ 15,000 కోట్లు? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 15,000 కోట్లు ఇచ్చారు ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ కి రీఎంబర్స్మెంట్ పాత పనులు చేసినాయని. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన 2019 ఎండింగ్ లో ఓపెన్ వచ్చింది 4,416 కోట్లు. నా దగ్గర విత్ ఫిగర్స్ నేను చెప్తా దాని విషయంలో. సరే కదండి, R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. చర్చ చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ చిలకలూరుపేట వచ్చారు మోదీ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదంటే మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని ఒక పెద్ద క్యాంపెయిన్ చేసింది. కూటమంతా అసహనానికి అసంతృప్తికి లోనయ్యారు. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి నాయకులు ఏం మాట్లాడుతున్నారో అవే మాటలు ఆయన తిట్టేసి లేదు. నీ పురంధేశ్వరి పని పాట లేకుండా ఆవిడ ఇస్తుంది కదా కాగితాలు, ఇదే ఎదురే మాట్లాడు ఈ చెత్తే మాట్లాడని. నేను ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ నరేంద్ర మోడీ. నేను ఏదో ఊహించుకున్నాను, ఏదో ఇప్పుడు ఇది మన ఏమి తెలియని లోకేష్ మాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తాతయ్యని పొగిడినట్టు పొగుడుతుండే కదా. ఇదైతే మన పవన్ కళ్యాణ్ అయితే జింగి చిక్కం భజనే, అలా రావు రమేష్ అన్నట్టు భజన అంటారు చూడండి. అసలు పుల్వామా దాడి జరిగిందనే బేసిక్ ఇంగిత జ్ఞానం ఉందా పవన్ కళ్యాణ్కి? దేశంలో దాడులే ఉగ్రవాది 10 ఏళ్ళు బట్టి దాడులు లేవంటుండు. అందుకే చెప్తున్నాను, ఆ పెటాపురం వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఏడిస్తే ఆలోచించుకుని చావమనండి ఒకసారి. ఎందుకంటే ఎవరిని మనం ఎన్నుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేశారు, ఇది కదా మనకు కావాల్సిందే. 10 ఏళ్ళు పొద్దయింది. విభజన హామీల్లో ఒక్క బాధ్యత కూడా నిర్వర్తించని బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉండి, ఇవాళ గతంలో బీజేపీతో పొత్తులో ఉండి వీళ్ళు రాష్ట్రంకి ఏం చేయట్లేదని వీళ్ళు జుట్టు పీక్కుని చచ్చి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి వయసు వచ్చిందా బుర్ర పోయిందా నాకు అర్థం అవట్లే.